ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరచిన పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025వ సంవత్సరం 3వ నెల 20వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడును బండ మీద తన ఇల్లును కట్టుకొని మత్తయి సువార్త మరి 7వ అధ్యాయము 24వ వచనమండి. ఇలా వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆ బుద్ధిమంతుడైతే మరి దేవుని పోలి ఉంటాడని అదే వచ్చిన బాగుంటుంది. అయితే మనం ఇల్లు బండ మీద కట్టుకోవాలని, ఆ బండ క్రీస్తు అని రాయబడి ఉంది. కాబట్టి ఎవరైతే మరి ఆ బండ మీద ఇల్లు కట్టుకుంటారో, ఇల్లు అనగా మనమేనని అనేకమైన సందర్భంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం కూడా మనమే ఇల్లు అని మోషన్ బట్టి కూడా మనం గమనిస్తూ ఉంటున్నాము. కొన్ని సందర్భాల్లో ఆలయాన్ని బట్టి, మందిరాన్ని బట్టి కూడా పోల్చబడి ఉంది. కాబట్టి దేవాది దేవుని స్థలంలో మనము ఆయన ఇల్లుగా ఉంటా ఉన్నాము. ఆ ఇల్లు క్రీస్తు మీద మనం నిలకడగా ఉంటున్నప్పుడు, క్రీస్తుని పోలి మనం నడుచుకుంటున్నప్పుడు మనం ఎంతగానో ఆస్వాదింపబడతాం. మనము తొలగిపోము, లేకపోతే ఇల్లు పడిపోదు, కూలిపోదు, కానీ స్టాండర్డ్గా ఉంటుందని లేఖనం సెలవిస్తుంది. అందుచేత బండ మీద అనగా క్రీస్తులోనే మనం జీవించేవారుగా ఉండాలి. క్రీస్తులోనే మనం నడుచుకునేవారుగా ఉంటున్నప్పుడు మరి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా క్రీస్తులోనే మనం సాగిపోతాం. అలాంటి సాగిపోతున్న తరుణంలో మనకి ఆ పరలోకమని నిత్య జీవం ఉంటుందని లేఖనం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అట్టి దిశగా మనం ప్రయాణం చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపల దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు గొప్ప దేవుడు, ఆశ్చర్యకడానికి స్తోత్రాలైనా దేవదిగో తండ్రి యేసయ్యనికి స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరే దీవించండి, ఆస్వాదించండి తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. నాయకుల అధికారి మంచి నింపండి. ప్రతి యవ్వన బిడ్డను బట్టి ప్రార్థించమనికి స్తోత్రాలు తండ్రి. సహోదరి మనల్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థించమనికి స్తోత్రాలు. ప్రతి యవ్వన బిడ్డలు ప్రభు చెడు వేచల నుంచి దూరం చేసుకుని దేవాతని నేను వెంబడించి కృప దయచేయండి. నేను నీతి మార్గంలో వాళ్ళు నడిపించమని ప్రార్థించమనికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రభు గొప్ప దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు పరిశుద్ధుడు నాయన నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రభు మంచి కాపరి నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవుడా నీకు వందనాలు తండ్రి. ప్రభు మరి ఇదిగో నన్ను యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రభు మరి 10th క్లాస్ పరీక్షలు రాస్తూ ఉంటున్నారు నాయన. ప్రభా బిడ్డలు తండ్రి చక్కగా జ్ఞానము ఆలోచన ఇస్తున్నందుకు స్తోత్రాలు. ప్రభు మరి ఇదిగో తండ్రి యేసు దినమని కూడా ప్రభా బిడ్డలు రాస్తుండగా తండ్రి నీకు సమయోచితమైన ఆలోచన ఇవ్వండి. దేవా కృపలో ఉంచమని ప్రార్థించమనికి స్తోత్రాలు తండ్రి. నాయన పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతనం పని భవనికి స్తోత్రాలు తండ్రి. కృపయేసునికి స్తోత్రాలు తండ్రి. చేస్తాం మరి ఈ దేశాన్ని బిడ్డలందరూ కూడా మంచి వంతనం పండి ప్రభా మరి నాయన ఇది మా దేశ పాడి పంటనంతా మీరు ఆశ్రయించండి తండ్రి. నాయన యేసు నీకు వందలు తండ్రి. ప్రభా మరి హాస్పిటల్లో రూమ్ స్వస్థపరచని, జైలున్న బిల్లుబడి తెచ్చింది, కోర్టు గొడవలు కేసు గొడవలను కొట్టిగేసి ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నామకు మాత్రం మేము తెచ్చుకోండి. యేసు క్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.